పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళిందో మీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా? ఈ ఏ డ్రగ్స్ విషయం అంటే రాస్తారుని ఇచ్చాడా అంటే కాదు అని అంటున్నారు అంతా. పోలీసులు ఏం చేస్తారంటే అలా కూర్చొని ఎవడో ఒకటి ఇన్ఫర్మేషన్ ఇస్తాడని వెయిట్ చేయరు. ఒక్కసారి ఈ డ్రగ్ రాకెట్లో నువ్వు వచ్చావు, వరలక్ష్మి దాంట్లో దొరికావు ఫస్ట్ నువ్వు, ఇంకా నీ మీద నిఘా ఉంటుంది కదా, నువ్వు ఎటు తిరుగుతున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పి ఉంటుంది. మేబీ వాళ్ళ స్టైల్ వాళ్ళకుంటుంది, వాళ్ళు ఎలా పట్టారో మరి మొత్తానికి పట్టారు. మేబీ కొన్నిసార్లు ఈ డ్రగ్స్ ఎక్కువైపోయి వీళ్ళు రోడ్లో రచ్చ చేయడం, ఎస్పెషల్లీ ఈ కమ్యూనిటీ ఏదైతే వీళ్ళు ఉండేది వెరీ ఎలైట్ కమ్యూనిటీ. సో మామూలు రచ్చ చేయకపోతే వాళ్ళకు కూడా కొంత మండుతుంది. వాళ్ళు ఎవరన్నా తెలియకుండా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి ఉండొచ్చు, ఇవి ఇట్లా చేస్తుందండి డ్రగ్స్ తాగి చాలా పెంట చేస్తుందని చెప్పి. నేను విన్నదైతే అంటే త్రూ సమ్ అంటే వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పంటే చెప్పలేరు కానీ, బట్ ఆ అమ్మాయి ఒక ఆవిడ చూసిందట, ఆ చూసిన ఆవిడ ఏదో ఒక చెప్పిందట. అదేంటంటే ఇవిడ ఏంటి పాండ్స్ పౌడర్ పీలుస్తుంది అని చెప్పి అనుకుంటుంట, లేదండి ఇది ఆయుర్వేదం మంచిదని చెప్పిందట. ఓకే, రైట్. మరి ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు మీరు తను ఏంటి అనేది ప్రజెంట్ చేయాలనుకున్నారు, మీరు ప్రజెంట్ చేశారు, మీరు చూపించారు. అస్సలు కాదు, తను ఏంటి అని నేను ప్రజెంట్ చేయాలనుకోలే. తను ఏం చెప్తే అది మీడియా ఇప్పుడు ఇవాళ మీటింగ్కి వచ్చింది, ఇవాళ ఏమంటుంది చెప్పింది ఈ రైటింగ్ నాది కాదు అంది. ఇప్పుడు మనం ఏం చేసాం, ఈ సంతకం ఆవిడదే కదా మనం వెరిఫై చేసాం. ఇదే కాదు, ఏదైనా సరే మీడియా ముందుకు వచ్చినప్పుడు ఇది నిజమా కాదా, ఇటు మొక్కుతున్నాడా నిజం చెప్తున్నాడా అని చెప్పి కొంచెం చెక్ చేస్తాం మనం. ఆ చెక్ చేసిందే నేను మీకు చూపిస్తున్నాను, మీరైనా చేయొచ్చు నేనైనా చేయొచ్చు. రైట్, అక్కడ సైన్ అయితే ఇద్దరు అంటే ఒకటేలా ఉంది, 2 పేపర్స్లో కూడా ఒకటే సైన్ కనబడుతుంది అక్కడ. సో అంటే మీరు రాస్తారు వైపు స్టాండ్ తీసుకోవడం కాదు, మీరు జస్ట్ ఒకటి ప్రూఫ్ చూపించాలనుకున్నారు, మీరు చూపించారు. నేనే ఇప్పుడు ఇంత దూరం వచ్చిన తర్వాత నేను వెతుకుతున్నా, ఎందుకంటే వాళ్ళు నన్ను ఏదో రకరకాలుగా ఆరోపిస్తున్నారు. దీనికి తోడు నన్ను ఆపడానికి, అంటే నేను ఆపడం కూడా కాదు, నిజంగానే ఈ లావణ్య, దిలీప్ శంకర్ వీళ్ళు నన్ను ఆపాలనుకుంటే యూట్యూబ్ వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళు కుప్పలుగా రోజుకి నాకు 100 ఫోన్స్ వస్తున్నాయి, వాళ్ళందరికీ ఫోన్ చేసి నాకు ఫోన్ చేద్దాం ఆపేయండి. పోనీ వాళ్ళు ఫోన్ చేసినా కూడా నేను వెళ్ళకూడదంటారా మీ ఉద్దేశం? మీరు ఫోన్ చేసి నేను రావద్దంటారా చెప్పండి? అదే వాళ్ళు కోరుకుంటున్నారు, అంతేనా? సో వాళ్ళు చెప్పింది కాబట్టి నేను రావడం మానేమంటారా? అలా ఎలా అవుతుంది, మీ ఇష్టం కదా రావాలా వద్దా అనేది. మీరు పిలవకండి, ఆవిడ చెప్పారు కదా, ఆవిడ పర్సనల్ లైఫ్ నాతో పాపం ఇబ్బంది అవుతుంది, పిలవకండి నన్ను. ఇప్పుడు పర్సనల్ ప్రొఫెషనల్ అనేది పక్కన పెడితే, ఒకటి మీడియా ముందుకు వచ్చింది, ఇది పబ్లిక్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్క ప్రశ్నించే హక్కు ఉంది. అది ప్రశ్నిస్తే నువ్వు దాన్ని నోరు నొక్కడానికి నీ మీద కేసులు పెడతా, నీ మీద డిఫేమేషన్ వేస్తా, ఇంకేంటి అసలు నా సంగతి నీకెందుకు, నీ సంగతి నీకెందుకంటే నువ్వు చూసుకోకుండా ఎందుకు మీడియా వస్తున్నావు, ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నావు, ఇంటర్వ్యూ ఇస్తే మేము చూస్తాం, దాంట్లో రైట్ రాంగో చెక్ చేస్తాం. ఇప్పుడు కామెంట్స్ అడగదు, యూట్యూబ్లో వీడియో పెట్టి నాకు కింద కామెంట్లు పెట్టదంటే, నేనేం బూత్ కామెంట్లు పెట్టట్లా, క్లియర్ కట్గా ప్రూవ్ తీసి చూపిస్తున్నాను. సో ఈ బూత్ కామెంట్ పెట్టింది ఎవడు, వీడిని తన్నండి పోయి కొట్టండి అంటే చేయండి బూత్ కామెంట్ పెడితే, బట్ నేను ససాక్షాధారంగా చూపిస్తున్నాను. అది మీరు చేయాల్సిన పని, మీడియా చేయాల్సిన పని. నేను చేస్తున్నందుకు నాకు వస్తున్న రివార్డ్ ఇది. రైట్, మీరు చెప్పింది కూడా కరెక్టే, ఎందుకంటే మీడియా కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని అటు ఇటు చూసుకొని మాట్లాడాలి. కాదు చెప్పనండి, ఏదైనా బొంకచ్చు, వాట్ ఎవర్ విక్టిమ్ ఎవరైనా సరే తను చెప్పేది నిజం ఉందా లేకపోతే అబద్ధం ఉందా అనేది క్రాస్ చెక్ చేసుకోవడం మీరు అన్నట్టు తప్పు లేదు. ఓకే, బట్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, మీడియా కూడా ప్రతిదీ ఒకసారి అంటే వీళ్ళనే చూపిస్తున్నారు, ఇదే చూపిస్తున్నారు అని అన్నారు, కాబట్టి నేను దానికి సమాధానం చెప్తున్నాను. మేము గత నెల రోజుల నుంచి మేము విద్యార్థుల తరపున పోరాటం చేస్తాం. అసలు బేసిక్గా ఈ ఇంటర్వ్యూ నేను చేయడానికి కూడా రీజన్ ఏంటంటే, అసలు ఇలాంటి కేసుల వల్ల, ఇలాంటి వాటి వల్ల సమాజానికి ఏ మెసేజ్ వెళ్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ మై ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ థింగ్ ఏంటంటే, మీడియా అంతా కూడా ప్రధానమైన ఇష్యూస్ అన్నీ వదిలేసి ఇలాంటి వాటి మీద ఫోకస్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. చేయట్లేదు. నా పాయింట్ కూడా అదే ఫస్ట్ నుంచి. దీంట్లో 2 కోణాలు ఉన్నాయి ఈ కేసులో. ఒకటి మాదక ద్రవ్యాలు, ఇంకోటి అక్రమ సంబంధం. అవును, ఎగ్జాక్ట్లీ. అందరూ దీని గురించి చూపించిన ఇంట్రెస్ట్ దీని గురించి చూపించట్లా. నేను ఆ డ్రగ్స్ గురించి ఫోకస్ చేస్తే మీడియా కూడా ఈ డ్రగ్స్ విషయం కాకుండా వాళ్ళిద్దరు సంబంధం విషయం ఒకటే పక్కన పెడుతున్నారు. నన్ను మోసం చేశాడు, నన్ను వాడుకున్నాడు, నన్ను ఇచ్చేసాడు, అసలు ఏ కేసులో ఉంది అది చూడండి. సో ఇదంతా కాకుండా ఈ డ్రగ్స్ కేసు, అసలు ఒక అమ్మాయి అయ్యుండి తను డ్రగ్స్ తీసుకోండి, డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం ఏంటి, డ్రగ్స్ని అమ్మడం ఏంటి, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి కేసుని మీరు అన్నట్టు తప్పుదోవ పట్టించి, అలాగే మీడియా కూడా ఇవన్నీ వదిలేసి సమాజానికి అసలు ఏం మెసేజ్ ఇద్దామనేది నాకైతే అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ. సో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ అలాగే కాదు, నిన్నగాక మొన్న రైతు రుణమాఫీ జరిగినప్పుడు కూడా చాలా వరకు అందరికీ తెలియంది ఏంటంటే, మళ్ళీ దాన్ని కవరప్ చేసుకోవడానికి వేరే చెప్తా ఉన్నారు. 5 years వరకు తీసుకున్న అమౌంట్
ఏదైతే ఉందో అదంతా కూడా పక్కన పెట్టేసి 2023 9వ నెల ఒక పర్టికులర్ డేట్, ఆ డేట్ నుంచి నెక్స్ట్ డేట్ అంటే 10th నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ 10th నుంచి నిన్నటి వరకు కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు? వడ్డీ కట్టిస్తున్నారు. వడ్డీ కడితేనే రైతు రుణమాఫీ చేస్తామని అనొచ్చు. సో అది చాలా పెద్ద తప్పు. రైతుల మీద మళ్ళీ అదనంగా భారం పడినట్టే. వాళ్ళంతా పాస్బుక్లు పట్టుకొని తిరుగుతాను. ఈ విషయాలన్నీ పట్టించుకోవడం ఇది ఎక్కడండి? మానేసి, తెలంగాణ, ఆంధ్ర? తెలంగాణలో మొన్న రీసెంట్గా జరిగింది. ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసి వదిలేసి లావణ్యకి లేదు ఏమన్యాయం జరిగింది? ఈ విషయాలు కూడా మాట్లాడుతున్నారు మాట్లాడండి. ఇది వాళ్ళు చేసే 10 స్టోరీలో ఇది వన్ ఆఫ్ దిస్. నేను లావణ్య గురించి ప్రస్తావించేటప్పుడు కూడా నేను కూడా మీడియా ఆవిడ కూడా ఎందుకంటే మీరు మా మధ్యలో దొరుకుతుంటే మీరు ఆవిడ మధ్యలో దొరకండి, అది పెద్ద ఇష్యూ చేయకండి, ఆవిడ డ్రగ్స్ కుంభకోణం ఏదైతే దాన్ని గట్టిగా చూడండి. టీఆర్పీ రేట్ల కోసం, యూట్యూబ్ వ్యూవర్షిప్ల కోసం కంటిన్యూస్ గత 15-20 రోజుల నుంచి ఇదే నడుస్తుందే కానీ ఎక్కడ ఏం జరుగుతుంది? అరే ఎంత క్రైమ్ అవుతుంది, ఎంతమంది చనిపోతున్నారు, చిన్నపిల్లలు కుక్కలు చిన్నపిల్లల్ని పట్టుకుని అన్ని నేను అదే అంటున్నా. మీడియా కూడా ప్రధానంగా ఫోకస్ చేసేది ఇవి మాత్రమే ఉన్నాయి తప్ప ఈ కేసు తప్ప ఇంకా వేరే కేసు ఓపెన్ చేస్తే ఎక్కడ ఏది కనిపించట్లేదు. సీరియస్లీ దాని అర్థం ఏంటి అంటే పేస్ట్ చేసేది అన్ని విండోలే వేస్తారు. ఈ మీరు చెప్పిన రైతు రుణమాఫీ వేస్తారు, ఇది వేస్తారు, కానీ జనాలు ఎక్కువ ఇదే చూడడంతో ఇవే మీకు పాపప్ అవుతున్నాయి. అదే అంటున్నా, దీని మీద ఉన్న ఫోకస్ గడిచిన ఏడాదిలో ఎంతమంది చిన్నపిల్లల్ని ఎన్ని కుక్కలు పీక్కొని తిన్నాయి, దీని మీద ఎవరైనా ఫోకస్ పెట్టాడా? లేకపోతే అసలు ఇంకోటి ఈ విషయం కూడా చెప్పాలి. అంటే కుక్కలు పెంచుతున్నారు కదా వీళ్ళు, సారీ మళ్ళీ ఇక్కడికే వస్తున్నారు. రాజస్థాన్ ఇంట్లో 17 కుక్కలు పెంచుతున్నారట. అది కూడా చట్ట ప్రకారం అంత తక్కువ స్పేస్లో అన్ని కుక్కలు ఉండకూడదు. వాటిని అంటే కుక్కలను కూడా హింసిస్తున్నట్టు. అవును, ఎగ్జాక్ట్లీ. ఇన్ని క్రైమ్ రేట్ అంటే ఇంత క్రైమ్ రేట్ పెరిగింది గడిచిన 7-8 నెలల్లోని, లేకపోతే ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని ఇష్యూస్ని మర్చిపోయి మీడియా కూడా దీని మీద ఫోకస్ పెట్టడం సీరియస్లీ దట్స్ నాట్ గుడ్, దట్స్ నాట్ రైట్. ఓకే, అండ్ నేను మిమ్మల్ని రీజన్ అంటే ప్రధానంగా ఇంటర్వ్యూకి పిలవడానికి రీజన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇదే. సో దీని మీదే కాదు మిగతా వాటి మీద కూడా ఫోకస్ పెట్టండి. దీన్నే లాగి సాగదీస్తే ఏముండదు. ఎండ్ ఆఫ్ ద డే అవతల హీరో బాగానే ఉంటాడు, హీరోయిన్ బాగానే ఉంటారు, మీరు కూడా బాగానే ఉంటారు. దట్స్ ఇట్. జై హింద్.